బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హెచ్సియులో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని సూచించింది. అన్ని అనుమతులతోనే చెట్లు తొలగించామని తెలంగాణ సర్కారు తరపున న్యాయవాది తెలుపగా, తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని అమికస్ క్యూరీ స్పష్టం చేసింది. వాల్టా చట్టం ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ తెలిపింది. ఇక అనుమతులు లేకుండా చెట్లు కొట్టినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ ధర్మాసనం హెచ్చరించింది. సీఎస్ను కఠినమైన చర్య నుంచి కాపాడాలనుకుంటూ ఆ 100 ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ప్రణాళికతో రావాలని తెలంగాణ ప్రభుత్వ తరపు లాయర్ను ఆదేశించింది. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మినహాయింపులకు లోబడే చెట్లను తొలగించామని సుప్రీంకోర్టు దృష్టికి ప్రభుత్వ తరపు లాయర్ తీసుకెళ్లారు. కంచె గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశామని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కానివ్వమని తెలంగాణ ప్రభుత్వ తరపు లాయర్ సుప్రీంకోర్టుకు స్పష్టతనిచ్చారు. దీంతో తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది సుప్రీం. హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. వంశీ, మనం చూస్తున్నాం ఏదైతే ప్రధానంగా సుప్రీంకోర్టులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విచారణ ఇవాళ జరిగింది. 2 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. ఏదైతే 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్లో చెట్ల నరకలేదు, అక్కడ ఎక్కడ అడవి కూడా లేదని చెప్పేసి స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై ఇవాళ విచారణ జరిపింది. విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఏదైతే జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 1996 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం 100 ఎకరాలకు సంబంధించినటువంటి అడవిని కొట్టివేశారు. దానికి సంబంధించి అనుమతులు తీసుకున్నారా లేదా, అసలు తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందా, ఎటువంటి అనుమతులు తీసుకున్నారు, మళ్ళీ ఇటువంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వాదన వినిపించారు. అయితే అన్ని అనుమతులు తీసుకున్నాకే పనులు మొదలు పెట్టామని, ఇటువంటి ఘటనకు సంబంధించి మళ్ళీ పునరావృతం కాదని చెప్పేసి కూడా తెలంగాణ తరఫున లాయర్ స్పష్టం చేశారు. ఏదేమైనప్పుడు కూడా 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్లో ఏదైతే చెట్ల నరికివేతకు సంబంధించి సుప్రీంకోర్టు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మరొక మారు మే 15న విచారణ నుండి. సో ఏది ఏమైనప్పుడు కూడా 2 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిఎస్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మనకు కనిపించింది. వంశీ. రైట్, థ్యాంక్ యూ అశోక్. హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హెచ్సియులో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం సీరియస్ అయింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని సూచించింది. అన్ని అనుమతులతోనే చెట్లు తొలగించామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది తెలుపగా, తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని అమికస్ క్యూరీ స్పష్టం చేసింది. వాల్టా చట్టం ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ ధర్మాసనం హెచ్చరించింది. సీఎస్ను కఠినమైన చర్య నుంచి కాపాడాలనుకుంటే ఆ 100 ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ప్రణాళికతో రావాలని తెలంగాణ ప్రభుత్వ తరపు లాయర్ను ఆదేశించింది సుప్రీం. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మినహాయింపులకు లోబడే చెట్లను తొలగించామని సుప్రీంకోర్టు దృష్టికి ప్రభుత్వ తరపు లాయర్ తీసుకెళ్లారు. కంచె గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశామని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కానివ్వమని తెలంగాణ ప్రభుత్వ తరపు లాయర్ సుప్రీంకోర్టుకు స్పష్టతనిచ్చారు. దీంతో తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది సుప్రీం.
హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హెచ్సియులో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, చూస్తున్నాం హెచ్సియు వ్యవహారంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రేమ్? వంశీ, మీరు ఏదైతే హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల విషయంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని సిటీల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానిపై ఒకవైపు ప్రధానమంత్రితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ, విద్యార్థి సంఘాలు, హెచ్సియులో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఆ భూములను కాపాడుకునే విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాయి. దానిపై ఆ ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఒకవైపు ప్రభుత్వము, మరొక వైపు ప్రతిపక్షాలకు సంబంధించి ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే కంచె గచ్చిబౌలి భూములన్నీ కూడా ప్రభుత్వ భూములని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంటే, మరొక వైపు అక్కడ హెచ్సియు రేపటి రోజున ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్న రోజున ఆ భూములు అవసరం అవుతాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా యూనివర్సిటీల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున మేధావులు కానీ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాయి. దానికి ఖచ్చితంగా ఆ భూములను హెచ్సియుకే కేటాయించాలి. గతంలో కేటాయించారు, కానీ ప్రభుత్వం తిరిగి కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ విద్యార్థి సంఘాలంతా కూడా చేస్తున్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఈ చెట్ల కొట్టివేతపై తీవ్రంగా స్పందించింది సుప్రీంకోర్టు. మొన్నటికి మొన్న కూడా మాట్లాడుతూ ఈ విషయంలో ఒకవేళ ఫర్దర్ గా ముందుకు పోవాల్సి వస్తే కనుక ఖచ్చితంగా సిఎస్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి వాదనలో కూడా గతంలో అయితే చెట్ల నరికివేతకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా చాలా ఉన్నాయి. వాటిని ఎందుకు ప్రొసీజర్ గా ఫాలో కాలేదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడిగింది. మరొక వైపు గతంలో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా, తీసుకుంటే ఏమైంది అని చెప్పేసి కూడా జస్టిస్ గవాయ్ వారిని ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ అడ్వకేట్ ని కూడా అడిగినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మరొకవైపు అనుమతులు లేకుండా గనుక ఒకవేళ చెట్ల నరికివేత అయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అధికారులు సిఎస్, దాంతో పాటుగా పర్యావరణానికి సంబంధించి మరొకవైపు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా జైలుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా సీరియస్ గా జస్టిస్ గవాయ్ చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక దీంతో పాటు మినహాయింపులకు లోబడి చెట్లను తొలగించామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్లంతా చెప్తున్నారు. చూడాలి మరి ఇంకా భవిష్యత్తులో ఒకవేళ ఈ 100 ఎకరాల్లో చెట్ల కొట్టివేతకు సంబంధించి కూడా ప్రభుత్వం ఫర్దర్ గా ఎందుకు కొట్టివేయాల్సి వచ్చింది, అనుమతులు తీసుకున్నారా లేదా, తీసుకోకపోతే ఏ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకొకటి ఆ 100 ఎకరాలలో ఎట్లా చెట్ల విషయంలో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి మరి నెక్స్ట్ వాదనలు ఎట్లా ఉంటాయని అయితే కొంత ఆసక్తిగా విద్యార్థి సంఘాలు కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారంతా వేచిస్తున్నారు. వంశీ, రైట్ ప్రేమ్, మీరు చెప్పినట్టుగా మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా కంచె భూముల వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మొత్తంగా సుప్రీంకోర్టుకి ఎక్కింది. తర్వాత కోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఒక రకంగా చూస్తే ఇప్పుడు అధికారులపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది అధికారులు కూడా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు కాస్త ఇబ్బంది పడ్డ సందర్భాలు చూసాం. సో అధికారులు ఎలా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అంటే ఏ విషయంలో అయినా వారే బలి కావాల్సి వస్తుంది అని చెప్పి ఇంతకుముందు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల నుంచి కూడా విన్నమాట. సో రాజకీయ ఒత్తిళ్ల వల్లే అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఎలా చూడాలంటారు ఈ విషయాన్ని? అంటే మొదటి నుంచి సుప్రీంకోర్టు విషయంలో ప్రభుత్వం కానీ లేకపోతే ఉన్నటువంటి అధికారులు గతంలో అటు శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి విషయం కానీ మిగతా ఏదైనా కూడా ఆ వాటిని బేస్ చేసుకుని అధికారులు ముందు అడుగు వేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ కంచె గచ్చిబౌలి విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 100 ఎకరాలకు సంబంధించినటువంటి 100 ఎకరాల విషయంలో కూడా ప్రభుత్వం అదే విధంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టుగానే అక్కడ ఒకవేళ భూమి కనుక చదును చేస్తుంటే ఆ పరిస్థితుల్లో మళ్ళీ చెట్లను నాటే పరిస్థితి ఏ విధంగా చేస్తారు, భవిష్యత్తులో ఎట్లా ముందుకు పోతారనే దానిపై కూడా సుప్రీంకోర్టుకు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అధికారులు దానిపై ఎట్లా ముందుకు పోతారనేది అయితే కొంత ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా సీరియస్ గానే వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ పర్మిషన్స్ లేకుండా, అనుమతులు లేకుండా ఎవరైతే చెట్లు కొట్టడం జరిగిందో దానిపై సిఎస్ఏ బాధ్యులు అవుతారని కూడా వారు చెప్పడం జరిగింది. ఇక ఎట్లా వాటిపై ముందుకు వెళ్తారు? ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా ప్రభుత్వ భూములు కాబట్టి మేము కొట్టామని చెప్పేసి కూడా వారు చెప్పినారు. కానీ చెట్ల కొట్టివేతపై మాత్రం వాళ్ళు క్లారిటీ అయితే ఇవ్వలేదు.
రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.